విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనం మాట్లాడుతున్నాం సినీ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు సనాతని మాధవీలత గారు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. చాలా అంశాలపైన సంచలన వ్యాఖ్యలు అనే కంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. ఏ సబ్జెక్ట్ పైనైనా, ఏ ఇష్యూ పైనైనా తను ఆబ్లిగేషన్ పెట్టుకోకుండా, తన పార్టీ అయినా, తన కులమైనా, తన మతమైనా, తన ప్రాంతమైనా ఎలాంటి ఆబ్లిగేషన్ పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడి చాలా సందర్భాల్లో వివాదానికి కారణం కూడా అవుతుంటారు. తాజాగా ఆమె ఏపీ హోంమంత్రి అనిత గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మండిపడ్డారు. అనిత గారు ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వినాయకుడి విగ్రహాలకు సంబంధించిన ఎత్తుని బేరీజ్ వేసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి మాధవీలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఎందుకు పదే పదే హిందువుల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు? హిందువులు ఈ దేశంలో ప్రశాంతంగా పండుగలు చేసుకునే పరిస్థితి కూడా ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మిగతా మతాల వాళ్లకు ఎందుకు ఇటువంటి ట్యాక్స్ ఉండవు? మిగతా మతాల వాళ్ళపైన తనకు తప్పుడు అభిప్రాయం లేకపోయినప్పటికీ వాళ్ళను రకంగా, హిందువులను రకంగా ఎందుకు చూస్తున్నారు అనేది ఆమె వేస్తున్న ప్రశ్న. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ హోంమంత్రి కూడా ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ఎవరి దగ్గర నుంచి వసూలు చేయకూడదు ఇలా డబ్బులు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమను ఆదేశించారు అంటూ ఆమె చెప్తున్నారు. సో మొత్తంగా ఈ పర్టికులర్ వినాయక చవితికి సంబంధించిన వివాదం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అలా ఏ ఇష్యూ పైనైనా మాధవీలత గారు చాలా సునిశ్చితంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంత మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే. నమస్తే అండి, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. ఏంటి అసలు నేను మీ ప్రొఫైల్ చూస్తున్నా, మీ ఛానల్ చూస్తున్నా, మీతో ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత ఉక్రెయిన్ గొడవ, రష్యా గొడవ, బంగ్లాదేశ్ గొడవలు, ఆ బాత్రూంలో కెమెరాలు, ప్రతి ఇష్యూ పైన కంటిన్యూస్గా మీ ఒపీనియన్ చెప్తూ వస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్స్ కూడా ప్రపంచంలో జరిగే ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి చిన్న పల్లెటూరులో జరిగే ఇష్యూ వరకు అన్నీ ఇంత సీరియస్గా, ఇంత క్లోజ్గా మానిటర్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎలా చేస్తున్నారు ఇది? పర్టికులర్గా ముందుగా వినాయకుడికి సంబంధించిన అంశం పైన, ఏపీ ప్రభుత్వం నిర్ణయం పైన మీకున్న అబ్జెక్షన్ ఏంటి? దాని గురించి మాట్లాడదాం. నిన్న వినాయక చవితి అండి, మనందరికి తెలుసు. సో చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో నిన్న మధ్యాహ్నం నాకు ఒక వాట్సాప్ లో లింక్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు. సో మళ్ళీ నిన్న నైట్ పూజ అయిపోయిన తర్వాత వేరే వీడియో ఏదో చేస్తున్నా. ఒక చెన్నైలో ఒక చిన్న పాపని మానభంగం చేస్తే పోక్సో కేసు పెట్టడానికి పోలీసులు నిరాకరించి పైగా పేరెంట్స్ ని కొట్టారు అని దాని మీద వీడియో చేస్తున్నాను. ఈ రోజు పబ్లిష్ చేయాలి దాన్ని. ఆ చేస్తున్న కోపంలో ఉన్నప్పుడు మళ్ళీ అదే లింక్ వచ్చింది. నాకు ఓపెన్ అవ్వలేదని నేను చెప్తే ఫ్రెండ్ కి, ఆ లింక్ వస్తే ఓపెన్ చేస్తే అనిత గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కనిపించింది. ఓకే, ఒక 10 days బ్యాక్ ప్రెస్ మీట్ అది. బట్ ఇట్ వాస్ సో వండర్. అంటే లైక్ ఒక 100 రూపాయలు, ఒక్కొక్క దానికి 100, 350 రూపాయలు, 700, మళ్ళీ 6 అడుగులు దాటితే అక్కడ నుంచి 700 మొదలు పెడితే 7,000 రూపాయల వరకు మనకు ఎన్నెన్ని ఎత్తుల మనకు వినాయకుడిని పెడతారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితే ఒక రకమైన రేటు, కలర్ గణేష్ అయితే ఇంకో రకమైన రేటు. ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే బిఫోర్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే రూల్స్, మండపాల దగ్గర నుంచి చలాన్లు, మనుషులకు ఎంత శ్రమ అంటే వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కుక్కల్లాగా పడిగాపులు కాచి, మళ్ళీ పెట్రోల్ ఖర్చులు, ఈడగట్టే 100 రూపాయలకు 200 పెట్రోల్ పెట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ 4 మనుషులు వెళ్ళాలి, అందరికీ డబ్బులు ఖర్చు, అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడ తిండి ఖర్చు, ఇవన్నీ ఖర్చులు అన్ని పోయినా సరే కష్టపడి అన్ని చేసుకుంటున్నారు. కనీసం ప్రభుత్వం మారిన తర్వాత అయినా హిందువులకు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నప్పుడు, ఇది చూసినప్పుడు నాకు నిజంగా బాధేసింది. ఎంత కూటమి అయినా సరే తమ్ముడు తనవాడైన ధర్మం సక్రమంగా ఉండాలని నా పార్టీనే చెప్తుంది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే సిద్ధాంతం మాకు నేర్పించి, మరి నా నేషన్ లో నా ధర్మం తప్పుతున్నప్పుడు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే నా పార్టీ చెప్పిన రూలే నేను ఫాలో అయ్యాను. నేనేమి పార్టీకి ఎగెనెస్ట్ కాదు, చంద్రబాబు నాయుడుకి ఎగెనెస్ట్ కాదు, ఉన్న అనితమ్మకు ఎగెనెస్ట్ గా, నేను ఎవరికి ఎగెనెస్ట్ కాదు. బట్ మాట్లాడే మాటలకి నేను ఎగెనెస్ట్ అనిపించింది. అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చెప్పడం జరిగింది, ఇది పాత జీవో, జగన్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవో, అది మా వాళ్ళు తీసుకొచ్చి తెలియక పెట్టారు. అది ఎంత పెద్ద తప్పండి. ఒక హోమ్ మినిస్టర్ అయింది, ఆవిడ దగ్గర నుంచి, ఒక హోమ్ మినిస్టర్ అంటే ఆవిడకి IAS ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తం ఎన్ని ఫిల్టరేషన్స్ తీసుకొని మీడియా ముందుకు రావాలి. కనీసం అది ఆవిడ చూసి చదువుతున్నప్పుడైనా అరే ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవో కదా, మనం కూడా దీన్ని ప్రజలకి చెప్తే హిందూ సమాజం మనల్ని ఎంత ద్వేషిస్తుంది అని ఒక నిమిషం ఆలోచన అయినా రాలేదా?
సరే, దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలిసి ఇప్పుడు ఈ రోజే ఆవిడ చెప్పింది, చంద్రబాబు నాయుడుకి తెలిసిన తర్వాత వద్దు, కనీసం 100 రూపాయలు కూడా రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకోవద్దని బాబు గారు చెప్పి గవర్నమెంట్ ఆఫీసులకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారన్న. మరి గవర్నమెంట్ ఆఫీసులకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది నాకు తెలియదు, మా వీధిలో వాళ్ళకి తెలియదు, మా కమిటీ వాళ్ళకి తెలియదు. మరి మేము వినాయక విగ్రహాలు మామూలుగా పెట్టుకోవాలనుకుంటున్నాము, మరి బయటకు వచ్చి చెప్పాలి కదా. వినాయక చవితి నిన్న అయిపోతే మండపాలు ఆల్రెడీ పెట్టేసేస్తే 10 రోజుల క్రిందట చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మరి ఈ రోజు వచ్చి చెప్పడంలో ఉద్దేశం ఏంటండి? పైగా ఎవరైతే కట్టారో వెనక్కి ఇచ్చేస్తామని కూడా చెప్పారంట. మళ్ళీ దానికి మేము 200 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ క్యూలలో వెయిట్ చేసి, ఏంటండి ఇది? కాదు ఆవిడ ఎవరైనా డబ్బులు కట్టడానికి వస్తే తీసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. ప్రభుత్వం జీవో మార్చి చంద్రబాబు నాయుడు గారు అలా వద్దని చెప్పిన తర్వాత, డబ్బులు వసూలు చేయొద్దని చెప్పిన తర్వాత ఇంకెవరో కట్టడానికి అవకాశం ఎలా ఉంటుంది? రిటర్న్ ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అసలు ప్రభుత్వం జీవనాలు ఫాలో అయి ఉంటారు కదా. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అండి. అలా ఉండనప్పుడు ఎవరెవరైతే తీసుకుంటే రిటర్న్ ఇవ్వండి అన్న పదం రాకూడదు కదా. మరి ఎందుకు వచ్చింది అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి, అన్ని ఊర్లకి జీవో ఒకేసారి వెళ్ళిపోదు కదా. ఓ 10 రోజుల కిందట చెప్పగానే ఇప్పుడు పల్లెటూర్లలో లేకపోతే ఇంకో చోట, ప్రతి చోట పంచాయతీలో కూడా అన్ని ఇవే రూల్సే వర్తిస్తాయి కదా, చలాన్స్. అన్ని చోట్లకి మరి జీవో ప్రాపర్ గా వెళ్ళిండాలి. లేదా వెళ్ళినా సరే ఈ విషయం బయట ప్రజలకు తెలియదు కాబట్టి దాన్ని లంచం కింద కూడా తీసుకుని ఉండొచ్చు. అవే డబ్బులు ఈ అన్నదానానికో లేకపోతే ఇంకొకరికో దేనో ఒక యాక్టివిటీస్ కి పనికి వస్తాయి కదా. మళ్ళీ వాటి కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ఇంకో కొంచెం టౌన్ రేంజ్ అయితే అది ఇంకోటో, లేకపోతే ఇంకా రకరకాల చోట గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ఓకే సింగిల్ విండో పెట్టారు, బాగుంది, 5 రకాల విండోల దగ్గరికి వెళ్ళిపోయేసేసి పర్మిషన్లు తీసుకోకుండా సింగిల్ విండో అన్నారు. ఆ సింగిల్ విండోతో ఇది కూడా ఓల్డ్ జీవో వచ్చింది అన్నారు. ఓల్డ్ జీవో వల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అన్నది 10 రోజుల క్రిందటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొన్న మా టీము, మా స్టాఫ్ తెలియకుండా ఓల్డ్ జీవో తీసుకొచ్చి పెట్టారు, పొరపాటు అయిపోయిందని హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఈ రోజు కూడా మా వాళ్ళు పెట్టేశారని ఈజీగా పొద్దున ఇంకోటి తీసుకొచ్చి పెట్టేస్తే చదివేస్తారా? జగన్ కూడా పేపర్ పెట్టి చదువుతున్నారన్నారు కదా, మరి అదైతే మనం చేయకూడదు కదండి. అది నా బాధ. కరెక్ట్. అంటే ఆమె ఎంత ఎత్తైన విగ్రహానికి ఎంత ట్యాక్స్ కట్టాలని చెప్పినప్పుడు అది వద్దు అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా మళ్ళీ వచ్చి ప్రజల ముందు చెప్పుంటే బాగుండేది, ఈ కన్ఫ్యూజన్ ఉండేది. ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ అదే. ఇక్కడ ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు దీని మీద నువ్వు కూటమిలో ఉన్నావు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు అంటే, ఓహో అయితే మా వాళ్ళు తప్పు చేసింటా, నేను పర్వాలేదు, ఓకే మా పార్టీ మాదే కాబట్టి మేము నోరు మూసుకొని ఉండాలి, మనం మాట్లాడకూడదు, మన తప్పులు అపోజిషన్ వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటే అదంతా తప్పు, మేము అసలు కరెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మనం ఫైట్ చేయాలి తప్ప, అవును పొరపాటు జరిగిపోయింది మా సైడ్ మేము చూసుకోలేదు, మీరు ఇచ్చిన జీవోలే మా కర్మగాలి, దాన్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం, మా సీఎం గారు చెప్పారు వద్దన్నారని చెప్పేసి మళ్ళీ వెంటనే మళ్ళీ 10 రోజుల క్రిందటే సీఎం గారు చెప్పినప్పుడు 10 రోజుల క్రిందటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, కానీ వినాయక చవితి అయిపోయిన ఈ రోజు చెప్పకూడదు కదా అన్నది నా పాయింట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, సరే అనిత గారు మాటలపైన మీకు అభ్యంతరం ఉండొచ్చు, గత ప్రభుత్వంలో చేసిన యాక్టివిటీ పైన అభ్యంతరం ఉండొచ్చు, కానీ ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్నప్పుడు రకరకాల లోకల్ బాడీస్ ఉంటాయి, అక్కడ విగ్రహాలు పెట్టిన సందర్భంగా వాటి మెయింటెనెన్స్ కావచ్చు, రకరకాల ఖర్చులు ఇవి ఉంటాయి. సో నామినల్ ఫీజు వేయటం అనేది చాలా సందర్భాల్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు దీనికి మాత్రం ఎందుకు వద్దు అని చెప్పి అనుకుంటున్నారు? మెయింటైన్ చేయాలి కదా మరి. వెళ్ళండి, మెయింటైన్ చేయడానికి ఎవరికి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారు కదండి. గవర్నమెంట్ వచ్చి ఏం మెయింటైన్ చేస్తుంది చెప్పండి? కరెంట్కి బిల్లులు కడుతున్నారు, ఎవరు ఏ హిందువులు నో అనట్లేదు. ఎందుకంటే కరెంట్ కొంచెం ఎక్కువ కాలుతుంది, మనకి ఇంట్లో కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కష్టమైపోతుంది. సో మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ కరెంట్ బిల్ వేరు, కమర్షియల్ కరెంట్ బిల్ వేరు. సో ఇలాంటి మండపాలకి కమర్షియల్ బిల్ కిందనే కడుతూ ఉన్నారు. సో మండపాలకు పర్మిషన్లు, చలాన్లు అవన్నీ కడుతూనే ఉన్నారు కదా. మళ్ళీ ఈ అడుగడుగుకి ఇప్పుడు గత ప్రభుత్వం అలాంటి ఒక పనికి మాలింది పెట్టడం, అడుగు పెరిగితే 350 రూపాయలు, 6 అడుగులు పెరిగితే 700 రూపాయలు, ఇంకా దాని ఇంకా హైట్లు ఎక్కువ పెరిగితే 7,000 రూపాయలు. కట్టడానికి హిందువులు ఎప్పుడు రెడీగానే ఉంటారండి, రెడీ అయిపోయి కట్టారు కూడా. కానీ నేనేమంటానంటే మైకు 100 రూపాయలు, ఇంతసేపు పెడితే 100 రూపాయలు, ఎన్ని రోజులు పెడితే అంత 100 అన్నప్పుడు గత ప్రభుత్వంలో విసిగి వేసారి పోయే కదా వద్దు అని. ఇప్పుడు ఈ కూటమి గెలిచింది, కూటమి మీద ప్రేమతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించలేదని నేను మనస్ఫూర్తిగా చెప్తానండి. జగన్ మీద వెక్స్ తోనే గెలిపించారు, టు బి ఆనెస్ట్లీ. ఆ పరిపాలన మాకు వద్దు అనే గెలిపించినప్పుడు ఆ పరిపాలనకు సంబంధించి చిన్న మార్పులు చేసుకున్నప్పుడు, అది మొదటిసారిగా వచ్చిన వినాయక చవితి పండుగ, ఇందులో కూడా మార్పులు చేర్పులు ఒకసారి చూసుకొని కనీసం రీడ్ చేసేటప్పుడు అరే ఇది ఓల్డ్ లా ఉంది, ఇది కొత్తది అనిపించట్లేదు, ఇది మన విధానం కాదు అని మనకు అనిపించాలి కదా పేపర్ చదువుతున్నప్పుడు.
పైగా ఆవిడ గతంలో ఇంతకుముందు టీచర్ గా చేశారంట, బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. సో చదువుతున్నప్పుడు ఇది మంది కాదు, ఇది మన విధానం కాదు అని కొంచెమన్నా అనిపిస్తే కదా హిందూ సమాజానికి మాకు కూడా సంతోషంగా ఉంటుంది. నా సబ్జెక్టు కరెక్షన్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం గత ప్రభుత్వంలో మండపాలకు సంబంధించి అది ఫీజు ఏదో పెట్టినట్టున్నారు, కానీ హైట్ను బట్టి పెట్టినట్టుగా నేను ఎక్కడ చూడలేము, నాకు తెలిసి అలా ఏం చూడలేదు. ఓన్లీ మండపం. ఈవెన్ ఐ హర్డ్ సమ్ పీపుల్ సేస్ లేదు, ఇది గత ప్రభుత్వం పెట్టారు, లాస్ట్ ఇయర్ పెట్టారు అంటున్నారు. సమ్ పీపుల్ సేస్ లేదు, లాస్ట్ ఇయర్ ఓన్లీ మండపాలకి కరెంట్ బిల్లు ఇట్లాంటి సింగిల్ విండో లేకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి చలాన్లు ఉండేవి, కానీ ఈ అడుగడుక్కి మైకుకి 100 ఇట్లాంటి ఏం లేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు. ఇప్పుడు అక్కడ డబ్బులు కట్టడానికి సమస్య కాదు, ఎందుకు వై ఓన్లీ హిందూ ఫెస్టివల్స్ అని అడుగుతున్నా. 24 hours మైకులు పెట్టి అర్ధరాత్రి 12 గంటలప్పుడు, ఇప్పుడు మనకు ఏదైనా ఇట్లాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు ఒక లిమిటేషన్ పెట్టి 10 గంటలకు మైక్ ఆఫ్ చేయండి అని మనకు చెప్పినప్పుడు, చర్చిలో అర్ధరాత్రి 12 గంటలప్పుడు 2 గంటలప్పుడు వాళ్ళు ఏడుస్తూ ప్రార్థనలు చేస్తే మరి వాటికి కూడా డబ్బులు చెల్లించమని నేను ఎవరికి ఎగెనెస్ట్ కాదు. వెన్ అదర్ పీపుల్ అటాక్, నేను రివర్స్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇలాంటి విషయంలో సమసమాన్యాయం ఇవ్వండి, సమాజంలో అన్ని మతాలకు సమసమాన్యాయం ఇవ్వండి. అన్ని మతాలకి సేమ్ ప్రభుత్వం ఒకేలా చూడాలిగా అందరినీ. చూడాలి కదా. వాళ్ళ 5 సార్లు, ఇప్పుడు ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ పెట్టుకుంటే దానికి కూడా 5 సార్లు 500 వేయమని చెప్పండి. లేదు రోజుకు 100 రూపాయలు వేయమని చెప్పండి. మీ గుడి దగ్గర కూడా 100 రూపాయలు వేయమని చెప్పండి. మనకి ఎలాగో హుండీ ఉంటుంది, ఆ హుండీ డబ్బులు కూడా అంత వాళ్ళవే కదా. వాళ్ళు నమాజ్ చేసుకుంటే వాళ్ళ మసీదు లోపల చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఇంటి లోపల చేసుకుంటున్నారు. కానీ వినాయక విగ్రహాలు మండపాలు రోడ్లలో ఉంటాయి కదా, వీధుల్లో ఉంటాయి కదా, బయట ఉంటాయి కదా, సౌండ్లు వినిపిస్తాయి కదండి. మైక్ లోపల చేసుకున్నా సౌండ్లు బయటికి వినిపిస్తాయి కదా. ఇప్పుడు గుడి దగ్గర వచ్చే ఎండోమెంట్ సొమ్ము అంతా ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, వాళ్ళకి తీసుకోవట్లేదు కదా. తీసుకోండినప్పుడు మేము కూడా సంతోషపడతాము. ఏదైనా న్యాయం ఒక్క సైడ్ మాత్రమే, ఒక సైడ్ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అన్నది నా బాధ. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా కూడా ఉన్నారు, మీకు పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా యాక్సెస్ ఉంటుంది. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులుగా కంటే కూడా ఆ హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ యాక్టివిటీకి సంబంధించి, హిందువులకు ఏమైనా అన్యాయం జరిగితే ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో మీ పార్టీలో చెప్పొచ్చు కదా ఇష్యూని, పార్టీలో చెప్పి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా. అంత హార్ష్గా మీరు బయటకు వచ్చి శవాలను తీసుకెళ్ళిపోతుంటే ఏదో చిల్లరేస్తుంటే వేరుకోండి అనే స్థాయి విమర్శ చేయాల్సినంత కోపం ఎందుకు వచ్చింది? చెప్తున్నాను కదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. రాత్రి ఒక చిన్న పాప మీద రేప్ జరిగింది, దానికి పోక్సో చట్టం కూడా తీసుకోవట్లేదు అన్న ఒక ఇన్సిడెంట్ మీద వీడియో చేసేటప్పుడు కరెక్ట్ గా ఇదే లింక్ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు ప్రతిసారి ప్రతి పండగకి, దుర్గా నవరాత్రులు వచ్చిన ఎవ్రీ ఇయర్ మీరు చూడండి, వినాయక చవితి వచ్చింది అంటే చాలు రచ్చోరచ్చ పర్మిషన్ల కోసం నానా సంకల్ నాకాల్సి వస్తుంది చూడండి. అసలు ప్రతి సంవత్సరం ఇదే ఏదో ఒక సంవత్సరం వచ్చిందా, 2 సంవత్సరాలు వచ్చిందా, సరే చూసి చూడట్లు ఏదోలే వచ్చిందేమోలే అనుకుంటాము. ఎవ్రీ ఇయర్ గణేష్ ఇంకా మండపాలు పెట్టబోతున్నారు అంటే 10 రోజుల ముందు నుంచే గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కరికి తలకాయ నొప్పి, అంటే ఎంత తలకాయ నొప్పి, టార్చర్లు ఉంటాయి. వై ఓన్లీ హిందూస్ అన్నది నా ఒక్క పాయింట్. ఇక్కడ పొలిటికల్ పార్టీ అంటే వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అది డిఫరెంట్ టాస్క్. ఐ బార్న్ యాజ్ ఎ హిందూ, నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను, నేను హిందూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా, హిందూ కల్చర్ ఫాలో అవుతా. ఐ బార్న్ యాజ్ హిందూ, ఐ డై యాజ్ హిందూ. నాకు నా కల్చర్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నా పండుగల మీద నాకు ఒక ఇష్టం ఉంటుంది. సో పార్టీ అన్నది తర్వాత. అండ్ మా పార్టీ కూడా ఎప్పుడేం చెప్తుంది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటుంది. యూ ఫస్ట్ థింక్ అబౌట్ నేషన్, దెన్ లేటర్ ఓన్లీ పార్టీ. కాబట్టి మీకు వచ్చిన కోపం, మీకు వచ్చిన బాధ, మీకు వచ్చిన ఆలోచన, మీ థాట్ ప్రాసెస్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా ఉండాలి కదా. వచ్చే ఉంటదండి, కాకపోతే కూటమి ప్రభుత్వం అక్కడ నడుస్తుంది, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో లేదు. కేవలం మీ పార్టీ మంత్రులు కూడా ఉన్నారు కదా, మీ మంత్రి కూడా ఉన్నారు కదా. ఉన్న నామక వాస్తే తప్ప ఏదో కూటమిలో గెలిచిన మేమండి, నేను ఏదైనా ముఖం మీద మాట్లాడతానండి, పార్టీ నాది అని చెప్పేసి అందరిలాగా నేను పాలిష్డ్ గా డిప్లొమాటిక్ గా మాట్లాడడం నాకు వచ్చిందంటే అదే చెప్తున్నాను కదా. అదేదో నిన్నే పెళ్ళాడతా సినిమాలో 2000 సంపాదించే తెలివితేటలే ఉంటే నాకు ఈ బాటికి ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయే డైలాగ్ లాగా నాకే అన్ని తెలివితేటలు ఉంటే ఈ పార్టీకి నేను సెంట్రల్ పొజిషన్ లో కూర్చొని ఉండేదాన్ని కదా డెఫినెట్ గా. ఇప్పుడు దాకా బ్రేక్ చేయను కదా. సో ఆ కోపం ఉంది తప్ప లౌక్యం మిస్ అవుతున్నారు ఎక్కడో. లౌక్యం లేదు, అట్ ద సేమ్ టైం తెలివి తక్కువగా అయితే మాట్లాడట్లేదు. నేను జెన్యూన్ గా మాట్లాడుతున్నాను, నేను ఏం హార్ట్ ఫీల్ అయ్యానో అది మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంతే, నేను నిజం మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఇలా మాట్లాడితే నా పార్టీ నన్ను ఏం ఎంకరేజ్ చేయదు, ఆ సంగతి కూడా నాకు తెలుసు. ఏ రకంగానే ఎంకరేజ్ చేయదు. ఈ అమ్మాయి పార్టీకి అదేంటి, మన పార్టీ వీళ్ళతో కలిసి ఉంటే కూడా అగైనెస్ట్ మాట్లాడుతుంది అని. బట్ అన్ఫార్చునేట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కూటమి బీజేపీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిందంటే మేము గెలిచిండే వాళ్ళం కాదు.
కూటమిలో ఉండడం వల్ల గెలిచాము. ఆ గెలిచినప్పుడు అంతో ఇంతో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి కొన్ని విషయాలలో కలగ చేసుకోవాలి. కాకపోతే నాకు తెలిసి కలగ చేసుకోరు అంతే. చేసుకోరు.